నమస్తే. ఈరోజు మనం ఒక మధ్య తరగతి నుంచి అంచెలంచెలుగా ఒక జిల్లా స్థాయి నాయకుగా ఎదిగినటువంటి ఇటువంటి రాజకీయ అనుభవం, రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేని మన బీసీ బిడ్డ, ఉద్యమకారుడు, విద్యావంతులు అయినటువంటి పట్టాపురం ఏకాంతం గౌడ్ గారు ఇటీవల బీజేపీ వరంగల్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులైనారు. వారితోటి కొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్కారం అండి. నేను గతంలో టీఆర్ఎస్ పార్టీ పర్వతగిరి మండల పార్టీ అధ్యక్షునిగా చేయడం జరిగింది. అదేవిధంగా వడ్లకొండ గ్రామంలో ఉప సర్పంచ్గా, అదేవిధంగా ఎంపీటీసీగా, వరంగల్ గ్రెయిన్ మార్కెట్ డైరెక్టర్గా అనేక పదవులు చేయడం జరిగింది. మీరు ఫస్ట్ మొదటగా ఇవన్నీ చెప్పే ముందు అసలు పొలిటికల్ గా రాజకీయంగా రావడానికి గల కారణాలు ఏంటి? నేను విద్యార్థి దశ నుండే SFI లో ఆర్గనైజేషన్ చేసినాను. కష్టపడి అనేక ప్రజా సంఘాలలో పనిచేసి, రాష్ట్ర స్థాయి ప్రజా సంఘాలలో పనిచేసి నేను 2001లో టీఆర్ఎస్ ఉద్యమం బలోపేతం చేయడానికి పర్వతగిరి మండలంలో నా యొక్క శక్తియుక్తులన్నీ క్రోడీకరించి పనిచేయడం జరిగింది. ఆ పార్టీలో పనిచేస్తూ ఇవాళ ఆరు రమేష్ను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడంలో నేను కూడా బాగా కష్టపడి పనిచేసి గెలిపించడం జరిగింది. ఆయన యొక్క ఆధీనంలోనే నేను పార్టీలో ఇవాళ బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. వ్యక్తిగతంగా బీజేపీ పార్టీలో ఆరు రమేష్లో అడుగేసుకుంటూ ముందు పోవడం జరిగింది. నా యొక్క పనితనం చూసే ఇవాళ జిల్లా పార్టీలో బీజేపీలో నాకు వరంగల్ జిల్లా పార్టీ ఉపాధ్యక్షునిగా ఇవ్వడం జరిగింది. మీ రాజకీయ ప్రస్థానం మొదటగా వడ్లకొండలో ఒక వార్డు మెంబర్గా, ఉప సర్పంచ్గా, తర్వాత మండల పార్టీ అధ్యక్షునిగా, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎనిమమ్మల మార్కెట్ డైరెక్టర్గా, తర్వాత మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? నేను ఆర్థికంగా చాలా పేదవాడిని. నేను కష్టపడి 24 గంటలు ఏ పార్టీలో అయితే పనిచేస్తున్నానో ఆ పార్టీ కోసమే ఒక మంచి ఉద్దేశంతో కష్టపడి పనిచేసి పార్టీలో నేను ఒక నిలదొక్కుకోవాలన్న కసితోటి ఇవాళ పార్టీలో పనిచేయడం జరిగింది. అదే నాకు పదవులు తేయడానికి కూడా ఉపయోగపడ్డది. ఇవాళ నాకు ఆర్థికంగా కూడా ఎలాంటి సోర్సెస్ లేవు. నేను నా కష్టాన్నే, నా యొక్క పనితనం చూసే నాకు పార్టీలో ఈ యొక్క పదవులు నేను అనుభవించడం జరుగుతుంది. ఇవాళ జిల్లాలో అనేక మంది ఉన్నా కూడా ఇవాళ వరంగల్ జిల్లాలోనే నాకు ఈ ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు నిజంగా మా ఆరు రమేష్ గారికి, జిల్లా అధ్యక్షులకి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి నేను వారికి పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు స్టూడెంట్ యూనియన్లో పనిచేశారు, బీజేపీ పార్టీలో పనిచేశారు, బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు, మరి అనేక సమస్యల మీద పోరాటం చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రజెంట్ ఇప్పుడు బీజేపీ పార్టీలో పనిచేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? బీజేపీ పార్టీలో పనిచేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఇవాళ దేశానికి మోదీ పరిపాలన అవసరం. ఇవాళ మీరు చూస్తున్నారు, 2 సార్లు ఈ దేశానికి ప్రధాని అయింది, 3వసారి కూడా ఎన్నిక కావడం జరిగింది. చిన్న ఉదాహరణ చెప్తున్నా, ప్రపంచంలోనే అమెరికా ఒక దిక్సూచిగా ఈ ప్రపంచానికి ఉన్నది. అమెరికా నుండి కాని పనిని ఇవాళ మన మోదీ గారు రష్యాకు పోయి ఆ రష్యా ప్రధానిని కలిసి, అదేవిధంగా ఉక్రెయిన్ పోయి మొన్ననే ఆ ఉక్రెయిన్ ప్రధానిని కూడా కలిసి వారిని ఇద్దరిని ఇవాళ యుద్ధం లేకుండా మీరు సామరస్యంగా ఈ యొక్క పరిష్కారం చేసుకోవాలి, మీరు మీ ఇరు దేశాలు కూర్చొని నేను నాయకత్వం వహించి మీ సమస్యకు పరిష్కారం చూపెడతా అనే ఒక మంచి నాయకుడు మన భారతదేశానికి ప్రధాని కావడం
నిజంగా గొప్ప విషయం. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు ఇవాళ భారతదేశంలో మన మోదీ గారు చేయడం జరిగింది. గ్రామీణ అభివృద్ధిలో కానీ పట్టణాభివృద్ధిలో కానీ ఇవాళ అనేక విషయాలలో కూడా ఇవాళ మోదీ ఈ దేశాన్ని గర్వించేదగ్గ విషయంగా తీసుకుపోవడం జరుగుతుంది. గత 2 పర్యాయాలు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న వరంగల్ జిల్లాలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు మీరు జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీని భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నారు? ఇవాళ వరంగల్ జిల్లాలో ఆరూర్ రమేష్ గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆరూర్ రమేష్ బీఆర్ఎస్ నుండి బీజేపీకి దాదాపుగా ఒక 28 రోజుల ముందు రావడం జరిగింది. సమయం లేదు. ఇక్కడ కొద్దిగా నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలలో కార్యకర్తల లోటు కొద్దిగా ఉంది. దాన్ని సరిచేసరికే సమయం సరిపోలేదు. ఏదేమైనా కూడా ఆరూర్ రమేష్ అనేట ఆయనకు 7 నియోజకవర్గాలలో ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడానికి ఇంకా కొద్దిగా 2 నెలలు 3 నెలల సమయం ఉన్నచో ఆ వ్యక్తి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండేది. ఇవాళ 7 నియోజకవర్గాలలో ఆరూర్ రమేష్ ఉండే ఎంపీగా నిలబడడం సందర్భంగానే దాదాపుగా అన్ని ఓట్లు వచ్చినాయని నా అభిప్రాయం. అదేవిధంగా మోదీ యొక్క నినాదాన్ని గ్రామీణ ప్రాంతంలో ఇంకా తీసుకుపోలేదు. అది కొద్దిగా లోపం కలిసి వారిని ఇద్దరిని ఇవాళ యుద్ధం లేకుండా మీరు సామరస్యంగా ఈ యొక్క పరిష్కారం చేసుకోవాలి. మీరు మీ ఇరు దేశాలు కూర్చొని నేను నాయకత్వం వహించి మీ సమస్యకు పరిష్కారం చూపెడతా అనే ఒక మంచి నాయకుడు మన భారతదేశానికి ప్రధాని కావడం నిజంగా గొప్ప విషయం. ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు ఇవాళ భారతదేశంలో మన మోదీ గారు చేయడం జరిగింది. గ్రామీణ అభివృద్ధిలో కానీ పట్టణాభివృద్ధిలో కానీ ఇవాళ అనేక విషయాలలో కూడా ఇవాళ మోదీ ఈ దేశాన్ని గర్వించేదగ్గ విషయంగా తీసుకుపోవడం జరుగుతుంది. గత 2 పర్యాయాలు కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న వరంగల్ జిల్లాలో మాత్రం అంత ప్రభావం చూపలేకపోయింది. ఇప్పుడు మీరు జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీని భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు తీసుకుపోతున్నారు? ఇవాళ వరంగల్ జిల్లాలో ఆరూర్ రమేష్ గారికి ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆరూర్ రమేష్ బీఆర్ఎస్ నుండి బీజేపీకి దాదాపుగా ఒక 28 రోజుల ముందు రావడం జరిగింది. సమయం లేదు. ఇక్కడ కొద్దిగా నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలలో కార్యకర్తల లోటు కొద్దిగా ఉంది. దాన్ని సరిచేసరికే సమయం సరిపోలేదు. ఏదేమైనా కూడా ఆరూర్ రమేష్ అనేట ఆయనకు 7 నియోజకవర్గాలలో ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడానికి ఇంకా కొద్దిగా 2 నెలలు 3 నెలల సమయం ఉన్నచో ఆ వ్యక్తి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండేది. ఇవాళ 7 నియోజకవర్గాలలో ఆరూర్ రమేష్ ఉండే ఎంపీగా నిలబడడం సందర్భంగానే దాదాపుగా అన్ని ఓట్లు వచ్చినాయని నా అభిప్రాయం. అదేవిధంగా మోదీ యొక్క నినాదాన్ని గ్రామీణ ప్రాంతంలో ఇంకా తీసుకుపోలేదు. అది కొద్దిగా లోపం జరిగింది. అది మేము ఇంకా ముందుకు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇంకా రైతులలో కానీ ఇంకా కార్మికులలో కూడా అదేవిధంగా ఇవాళ మోదీ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఎస్సీ వర్గాలలో కూడా బీజేపీకి సానుభూతి అనేది పెరగడం జరిగింది. ఇవాళ దళితులకు రిజర్వేషన్ కల్పించడంలో ఇవాళ మోదీ ప్రముఖ పాత్ర ఉంది. ఇవాళ ఒక వర్గానికి దూరమైన పర్వాలేదు కానీ అన్యాయం అవుతున్నారు. ఒక దళితులు అన్యాయం అవుతున్నారు. వారికి తగిన న్యాయం చేయాలి. ఇవాళ వారికి రిజర్వేషన్ కల్పిస్తేనే వాళ్ళు బాగుపడతారనే ఒక ఉద్దేశంతో ఇవాళ మోదీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆయన యొక్క అనేకమైన నిర్ణయాల వల్లనే ఇవాళ బీజేపీ పార్టీ ఇంకా బలోపేతం కావడానికి సూచనగా కనబడుతుంది.
కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు 8 నెలలు పూర్తి 9 నెలలు కావస్తుంది. దీని కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన గురించి మీకు కామెంట్ ఏంటి? ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా దాదాపుగా 9 నెలలు అవుతుంది. ఆయన పరిపాలన అనేది మీరందరూ చూస్తున్నారు. ఇవాళ రైతుల విషయంలో కానివ్వండి, ఇవాళ రైతు రుణమాఫీ అనేది దాదాపుగా 42 లక్షల మందికి, ఇవాళ 17 లక్షల మందికి, 18 లక్షల మందికి ఇవ్వడం జరిగింది. అనేక చిక్కులు పెట్టి ఇవాళ రైతు రుణమాఫీ అనేది సక్రమంగా జరగలేదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ కూడా అనేక ధర్నాలు, అనేక మెమోరాండాలు కూడా కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి ఒక రైతాంగం విషయంలో కానీ కాదు, అనేక పెన్షన్ల విషయంలో కానివ్వండి, రైతు బంధు విషయంలో కానివ్వండి, రైతు భరోసా పేరుతోటి ఇవాళ రైతు బంధునే బంద్ చేసిన పరిస్థితి. ఇవాళ రైతు భరోసా పెట్టి 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని పోయి దాన్ని ఖాతరు చేయకుండా ఇవాళ రైతు రుణమాఫీ అనే పేరుతోటి ఇవాళ రైతులను ఇంకా మోసం చేసి దాగా చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంది. ఇంకా అనేక పథకాలు 6 పథకాలని పెట్టి ఇవాళ ఏ పథకం కూడా సరిగ్గా అమలు చేయకుండా ఇవాళ రేవంత్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారు. చివరిగా ఏవీ న్యూస్ నుంచి వరంగల్ జిల్లా ప్రజలకు బీజేపీ పార్టీ తరఫున ఏం చెప్పి తెలుసుకున్నారు? ఈరోజు నేను ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, ఇవాళ బీజేపీ పార్టీ రాష్ట్రంలో 8 ఎమ్మెల్యే సీట్లు, అదేవిధంగా 8 ఎంపీ సీట్లు ఇవాళ గెలుపొందడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ వరకు దాదాపుగా ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్ని విధాలుగా కాపాడే సత్తా ఉన్న పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ అన్ని వర్గాలను కలుపుకపోయి, అన్ని కులాలను మతాలను కలుపుకపోయి ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పుంజుకొని ఇవాళ పార్టీని ముందుకు తీసుకుపోయే విధంగా మేము కృషి చేసి కష్టపడి ప్రతి కార్యకర్తను కొత్త వారిని చేర్పించుకొని పాత కొత్త అన్ని కలయికతోటి రాష్ట్రంలో నూతన ఉత్తేజంతో బీజేపీ పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఇవాళ రాష్ట్రంలో మళ్లీ అసెంబ్లీలో మేము మా సంఖ్య పెంచుకొని ప్రభుత్వాన్ని ఏలే విధంగా కృషి చేస్తాం అనేది నమ్మనేది. ఇది పరిస్థితి. రానున్న రోజుల్లో భవిష్యత్తులో తెలంగాణలో తప్పనిసరిగా అధికారంలోకి వస్తాము. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఆర్ రమేష్ మరియు గంటా రవికుమార్ గారి నేతృత్వంలో ప్రతి గ్రామానికి బీజేపీ పార్టీని తీసుకెళ్లి బీజేపీ పార్టీని బలోపేతానికి కృషి చేస్తామని, మోడీ గారి నాయకత్వాన్ని, మోడీ యొక్క ఉద్దేశాన్ని ప్రతి గ్రామానికి ప్రతి గడపకు తీసుకుపోయి పార్టీని అభివృద్ధికి కృషి చేస్తామని వరంగల్ జిల్లా నూతనంగా ఎన్నుకోబడిన బీజేపీ ఉపాధ్యక్షులు పట్టాపురం ఏకాంత గౌడ్ గారు చెప్తున్నారు. ఓవర్ టు ఏవీ న్యూస్, రఫీ, వరంగల్.